అధ్యక్ష జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా బడ్జెట్ పెట్టుకుందంటే ఆ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంది, ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది, ఒక రాష్ట్రాన్ని ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేటందుకు ఆ బడ్జెట్ను ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష. సరే, మొన్న కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పోయినసారి బడ్జెట్ అంటే అంత స్పష్టత ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసి ఉండొచ్చు మొదటి సంవత్సరం కాబట్టి ఫస్ట్ బడ్జెట్ పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు అధ్యక్ష. అట్లానే ఆనాడు మా నాయకుడు కూడా మాకేం చెప్పారంటే, ఇప్పుడే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ప్రభుత్వం నడిపి చూసిన తర్వాత మనం అడగాలి, అప్పటి వరకు ప్రశ్నించొద్దు అని అంటే మొదటి బడ్జెట్ని ఎవరం కూడా పెద్దగా ఏమీ అనలేదు అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అధ్యక్ష. రెండవ బడ్జెట్కి వచ్చేటప్పటికి తప్పకుండా బరువు బాధ్యత నెత్తిన ఎత్తుకోవాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జిమ్మేదారీ అన్నటువంటిది ప్రభుత్వానికి ఉండాలి అధ్యక్ష. మొదటి బడ్జెట్లో కేసీఆర్నే తిడతాం, రెండో బడ్జెట్లో కేసీఆర్నే తిడతామంటే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. మాకు వచ్చేదేం లేదు, బీఆర్ఎస్ ఎస్ అ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష. అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వారు చెప్పింది ఏంటంటే, ఒకటి రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేస్తాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం ద్వారా డబ్బులు పంప్ చేస్తాము. రెండవది, ఒక పక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకుంటాం, అంటే వ్యవసాయము, ఇరిగేషను, రైతుల సంక్షేమము, రూరల్ సంక్షేమం వీటిని తీసుకొని మనం ముందుకు పోతే ఆటోమేటిక్గా దాని నుండి సంపద సృష్టించగలిగినాం, ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇండస్ట్రీస్ని మనం ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్ళాం అధ్యక్ష. తర్వాత సర్వీసెస్ని తీసుకొని ముందుకెళ్ళాం. సో ఇట్లా గవర్నమెంట్ అనేది ఒక ట్రస్ట్ సెక్టర్ ఎంపిక చేసుకుంటుంది అధ్యక్ష. దాన్నే ఈ మొత్తం బడ్జెట్లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అనేదే లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో, అందరికీ ఎంతో కొంత అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వాలి అని అంటే దాంట్లో గవర్నమెంట్ ఫోకస్ ఏముంటుంది, మన ఆలోచన ఏముంటుంది? మనం సమూహాన్ని లీడ్ చేయడానికే మనకి ఈ పొజిషన్ ఇచ్చినప్పుడు అది లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్లో నుంచి అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఫామ్ D5 పేజ్ 14 ప్రకారం అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అంటే కార్పొరేషన్లు కట్టుకునేటటువంటి రుణాలు ఈ అవుట్ స్టాండింగ్ రిస్క్ ఉంటుంది అధ్యక్ష, దీన్ని కన్సిడర్ చేయరాదు అని వాళ్ళే చెప్పినారు అధ్యక్ష. అట్లానే ఒక వైట్ పేపర్ ఆ మధ్య ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఒక సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా ఇచ్చినారు అధ్యక్ష, దాంట్లో పేజ్ నెంబర్ 36. అట్లానే అవుట్ స్టాండింగ్ రిస్క్ 5% ఉన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే అధ్యక్ష, మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ టోటల్గా FRBMలో తీసుకున్నటువంటి లోన్లు అధ్యక్ష 3,01,897 కోట్ల అధ్యక్ష. 3,01,897 ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్లోనే ఉంది అధ్యక్ష. దాంతోపాటు టోటల్ అవుట్ స్టాండింగ్ వెయిటెడ్ యావరేజెస్ అంటే ఇవి క్లెయిమ్ చేయకపోయినా ఒకవేళ ఆ సంస్థలు కట్టకపోతే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినటువంటిది ఎంత అంటే అధ్యక్ష 1,20,77,000 కోట్ల అధ్యక్ష. 1,20,000 కోట్ల 77,000 కోట్ల అధ్యక్ష. సో ఈ టోటల్ కలిపి ఎంత అవుతుంది? 4,22,000 కోట్లు మాత్రమే అవుతున్నది అధ్యక్ష. సో టోటల్ అప్పు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసినటువంటిది మీరిచ్చినటువంటి పేపర్ ప్రకారమే 4,22,674 కోట్ల అధ్యక్ష. ఇది మీకు మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి నేను పంపిస్తాను అధ్యక్ష. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారైనా మంత్రివర్గమైనా మాట్లాడేటటువంటి సహచరులైనా కూడా దయచేసి దీన్ని కన్సిడర్లోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, నేను చెప్పినట్టు కేసీఆర్ గారిని ఉద్యమంలో 1,00,000 తిట్లు తిట్టిండ్రు, అవన్నీ ఆశీర్వాదాలని ఫైనల్గా తెలంగాణ వచ్చింది అధ్యక్ష. మమ్మల్ని అంటే మా నాయకుడిని అంటే మేము పడతాం, కానీ రాష్ట్రాన్ని అంటే మాత్రం మేము ఊరుకోము అధ్యక్ష. ఈ రాష్ట్రం ఈ దేశం అధ్యక్ష మనందరికీ తెలుసు. ఎట్లా ఓట్లేస్తాం అధ్యక్ష? ఎలక్షన్లలో మనం సెంటిమెంటల్గా ఓట్లేస్తాం. ఎవరైనా జై శ్రీరామ్ అంటే ఓటేస్తాం, ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయిందంటే వాళ్ళ కుటుంబానికి ఓటేస్తాం. మన దేశమే సెంటిమెంట్ దేశం అధ్యక్ష. రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేషనల్ మీడియాలో కూర్చొని మా రాష్ట్రం దివాలా తీసిందంటే ప్రజల గుండె గుబేలు మనది అధ్యక్ష.
కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం అని ఎందుకు చెప్పిండ్రు? ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ సమాజానికి, వచ్చేటటువంటి ఇన్వెస్టర్స్కి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అందుకోసం అని ధనిక రాష్ట్రం అని చెప్పింది. ఇవాళ మా అభ్యంతరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్ధాలు చెప్పినారు అధ్యక్ష. దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. అది కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న దాంతోనే అధ్యక్ష. పోయిన సంవత్సరం అధ్యక్ష, అంటే 2023-24 చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 43,917 కోట్ల 62 రూపాయలు అధ్యక్ష. అంటే నెలకు దాదాపుగా ఒక 3,660 రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, స్కూల్ కట్టడానికి కావచ్చు, మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష. అది బీఆర్ఎస్ హయాంలో 3,660 కోట్లు పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి 33,087 కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు. అంటే ప్రతి నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది 2,757 రూపాయలు అధ్యక్ష. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల 2,757 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి, కేసీఆర్ను బ్లేమ్ చేయాలని, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 500 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష. మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష. దిస్ ఈజ్ నథింగ్ పర్సనల్, ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష 36,504 రూపీస్ అధ్యక్ష. అంటే దాదాపుగా ప్రతి నెల ఒక 3,042 కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటామని గుడ్ సెంటిమెంట్. ఇంకా పెరగాలని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష. గవర్నమెంట్లో ఎవరన్నా ఉండొచ్చు అధ్యక్ష, రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారొక ఫోర్స్గా ఉండి, ఒక ఇంపిటెస్గా ఉండి, ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవాళ రేపు గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చేటట్టు ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా చెప్తున్నారు. అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను కంప్లీట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే ఇచ్చాను కాబట్టి, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి, ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష. లేకపోతే 27వ తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ను తప్పుదోవ పట్టిస్తున్నట్టు, లేదు ఈ అప్పులు తప్పని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష, మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి. మరి ఏది కరెక్టు, బడ్జెట్ పేపర్లు కరెక్టా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనము ఇరిగేషన్ అధ్యక్ష, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ అనేటటువంటిది మనం ఒక ప్రథమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకొని ముందుకు పోయినాం అధ్యక్ష. దాని ప్రకారం ఏం చేసినాం, 2023-24లో ఇరిగేషన్కి 29,766 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. అంటే దట్ ఈస్ 12.84% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. అదే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష పోయిన సంవత్సరం 22,284 కోట్లు పెట్టినారు అధ్యక్ష, విచ్ ఈజ్ అప్ టు 8.37 అధ్యక్ష. అంటే 12.8% నుంచి 8.37కి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించినారు. పోనీ ఈ ఇయర్ అన్నా పెంచుకోవాలి కదా. ఫస్ట్ ఇయర్ అంటే అర్థం కాలేదు, ప్రాజెక్టులు రకరకాల అనుమానాలు వారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకొని ఈ ఇయర్ పెంచుకోవాలి. ఈ ఇయర్ పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత అధ్యక్ష ఇరిగేషన్కి 23,350 crores, అంటే 23,354 కోట్ల రూపాయలు. అదేంత అధ్యక్ష, కేవలం 7.5% మాత్రమే, 7.66% మాత్రమే ఈసారి బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష. అంటే ఇరిగేషన్ని రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఈ ప్రభుత్వానికి పట్టిలేదు అనడానికి ఇది నిజమైనటువంటి తార్కాణం అధ్యక్ష. అదేవిధంగా ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష. పెద్దలు కోదండరామ్ సార్ కూడా మెన్షన్ చేశారు. ఏమని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది, కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణహిత చేవేళ్ల పేరుతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష. ఆనాడు 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష
కేవలం 44 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళేం చెప్పిండ్రు, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము, దాంతో 160 టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, హెడ్ వర్క్స్ లేవు, ఏం లేవు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఫస్ట్ ప్రారంభించింది దాన్ని 17,875 కోట్ల రూపాయలతోనని ప్రారంభించారు అధ్యక్ష. వితిన్ 3 years నా ఎస్టిమేషన్ వచ్చి 40,300 కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష. ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు, హెడ్ వర్క్స్ లేవు, మహారాష్ట్ర పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు. మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా 2013లో పృథ్వీరాజ్ చౌహాన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రకు. వారు ఒక ఉత్తరం రాసిండ్రు. ఏమని రాసిండ్రు, యూనిలాటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటుంది, 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడుతున్నామని చెప్పి టెండర్లు కూడా ఫ్లోట్ చేసినారు. మేము దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాము. మా దగ్గర గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలో విలేజెస్ మునిగిపోతున్నాయి, మేము దీనికి ఒప్పుకోమని చెప్పి 2013లో వాళ్ళు లెటర్ రాసిండ్రు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా మీరు పెట్టకండి అని కూడా చెప్పినారు, కాలువలు దవ్వుతున్నారు అనవసరంగా అని చెప్పారు అధ్యక్ష. అయినా సరే అప్పటికే కాలువలు దవ్విండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, అవన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడ్డ తర్వాత 2015లో అధ్యక్ష వ్యాప్కోస్ వాళ్ళతోని కేసీఆర్ గారు తుమ్మిడిహెట్టి దగ్గర సర్వే చేయించినారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కోదనం సార్ కొంచెం మీరు దయచేసి సీరియస్గా వినాలి అధ్యక్ష, 75% డిపెండబిలిటీ దగ్గర 165 టీఎంసీ మనకు అవైలబుల్ ఉంది సార్ తుమ్మిడిహెట్టిలో. కాకపోతే అందులో ఒక 63 టీఎంసీలు ఛత్తీస్గఢ్కి రైట్ఫుల్గా ఉన్నటువంటి వాటర్. అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ అప్పటి వరకు ప్రాజెక్టులు కట్టలేదు, ఫ్యూచర్లో ప్రాజెక్టులు కడితే ఈ 63 టీఎంసీలు కూడా ఉండవు. సో ఓవరాల్గా తుమ్మిడిహెట్టి దగ్గర మీకు నీళ్ళు అంత రావు అన్నటువంటిది మొదటి కారణం చెప్పారు అధ్యక్ష. రెండో కారణం ఏంటంటే వ్యాప్కోస్ వాళ్ళు చెప్పింది, 40 డిగ్రీల కోణంలో అక్కడ గోదావరి వంపు తిరుగుతుంది అధ్యక్ష తుమ్మిడిహెట్టి దగ్గర. సో మీరు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే సాంకేతికంగా ఆ 40 డిగ్రీల కోణంలో తిరిగిన నది వద్ద కట్టడం అన్నది ఇబ్బంది అవుతుంది, అట్లా కట్టడం కుదరదు, దానికి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు ఇంకొక రికమెండేషన్ ఇచ్చినారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, పెద్దలు మాట్లాడుతూ కోదనం సార్ ఏమన్నారంటే, తుమ్మిడిహెట్టి ఎందుకు కోరుకుంటున్నాం మేమంటే గ్రావిటీతోని వాటర్ వస్తాయి, లిఫ్ట్ అవసరం లేదు అన్నారు అధ్యక్ష. అయితే ఈ విషయం మీద కూడా సీరియస్గా అప్పుడు సర్వే జరిగితే తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు గ్రావిటీతోనే వాటర్ వస్తాయి అధ్యక్ష. కానీ మైలారం నుంచి ఎల్లంపల్లికి పంప్ చేయాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ కావాల్సిందే అధ్యక్ష. అది ఇప్పుడు మేము చెప్పేది కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, మైలారం తర్వాత ఇమీడియట్గా మనకు సింగరేణి కాలరీస్ ఉంటాయి అధ్యక్ష, జైపూర్ ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా కడతా ఉన్నాం, ఎలక్ట్రిక్ జనరేషన్ ప్రాజెక్టు, అక్కడ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు వాళ్ళు సింగరేణి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ మా ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయి, మేము ఎన్ఓసి ఇవ్వమని చెప్పారు. ఈ 3 కారణాలను చూసుకొని రిజెక్ట్ చేసింది అధ్యక్ష ఇన్ కేసు సింగరేణి ఆ రోజు. ఈ 3 కారణాలతోని కేసీఆర్ గారు సర్వే చేయించి మరి ఇంకేది పాయింట్ ఉంది అని అంటే 160 టీఎంసీలతోని మేడిగడ్డ దగ్గర మాకు అవైలబిలిటీ ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో దీన్ని సరే మహారాష్ట్ర అదే చెప్తుంది, మునిగిపోతుంటే అక్కడ అభయారణ్యం కూడా ఉంది, చాప్రాల అభయారణ్యం కూడా అని చెప్తుంది. కాబట్టి ఇవి 3 ప్రధానమైన కారణాలు సార్. గోదావరి నది వంపు తిరిగి ఉండడము, అక్కడ గ్రావిటీతో కేవలం మీరు మైలారం దాకానే పంపు చేసుకోగలగడము, అట్లానే వాటర్ డిపెండబిలిటీ అన్నది మనకు లేకపోవడం సార్. సో దీనివల్ల తుమ్మిడిహెట్టిని తీసుకొని మనం బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేసుకున్నాం సార్. మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది, కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంటారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 160 టీఎంసీలతో కడితే రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అధ్యక్ష, ఓన్లీ 16.43, 16 టీఎంసీలకు మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. కానీ కాళేశ్వరంలో మనం చేసింది ఏంది అధ్యక్ష, 141 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం. అంటే రైతు మొగులకు ముఖం పెట్టి చూడకుండా కాళేశ్వరంలో మన తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా పెట్టుకున్నాం సార్. మనం 141 టీఎంసీ వాటరు మనం నిల్వ చేసుకున్నాం. దాంతోపాటు మన ఆ రోజు అంబిషన్ ఏంది సార్ కాళేశ్వరం కట్టడానికి అంటే 19.5 లక్షలకు 19.60 అధ్యక్ష, 19,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. హైదరాబాద్ మహానగరానికి తాగునీరుతో పాటు ఆ దారిలో వస్తుంటే తొవ్వంట వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష, ప్రతి గ్రామంలో చెరువులు నింపాలి, మంచినీటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష, మంచినీళ్ళకి పెట్టుకున్నాం. ఇవన్నిటి కోసమని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రదాయంగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే, ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న, మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు, కేసీఆర్ గారే ఇది అని అంటే, కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు అధ్యక్ష.
వారు ఒక దక్షత ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. వారు కోరుకున్నది ఏంటి? తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు. కోరుకొని వ్యాప్కోస్ని రిపీటెడ్గా సర్వే చేపించినారు. మేమేదో 2014 వస్తే 2014లో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం. 15లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయిన తప్పితే వెంటనే కట్టలేదు. కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ ఇంటి కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరిగేషన్కి పెట్టినటువంటి బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తుంది అధ్యక్ష. ఒక పక్క ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించుకుంటూ ఇంకోటి ఏం చేస్తున్నారు అధ్యక్ష? అవుట్ రైట్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, మీ జిల్లాలో గంధమల్ల అనో ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అప్పుడు 9 TMCలతో ప్లాన్ చేసినాం అధ్యక్ష. ఆ తర్వాత ఏమైంది, అక్కడ ఉన్న గ్రామాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ప్లస్ ఆల్రెడీ మనకు కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి ఉండే మనకు. అందుకని గంధమల్ల కొంచెం మనం ఆపి పెట్టినాం, ఇంత వ్యతిరేకత వస్తుంది ప్రజలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష అంటే వీళ్ళ కరప్షను, వీళ్ళ మిస్మేనేజ్మెంట్ నేను ఎక్స్పోజ్ చేయాలి ప్రజలకు అని చెప్తా ఉన్నా అధ్యక్ష. 9 TMC నుండి 1.5 TMCకి తగ్గించినారు. ఓకే, 1.5 TMCకి తగ్గించినప్పుడు పాత SSR రేట్స్ ఇస్తే ఇది 400 crores అయిపోతుంది అధ్యక్ష ప్రాజెక్ట్. కానీ దీనికి కొత్త SSR రేట్స్ ఇచ్చి 1000 crores ప్రాజెక్ట్ని తీసుకొచ్చినారు అధ్యక్ష. 1000 crores నువ్వు కొత్త SSR ఇచ్చినప్పుడు కొత్తగా టెండర్ పిలవాలి, కానీ కొత్త టెండర్ పిలుస్తలేరు. పాతగా ఉన్నటువంటి కంపెనీకే మళ్ళీ ఇచ్చే ప్రయత్నం. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే అధ్యక్ష, మిస్మేనేజ్మెంటు, కరప్షన్ అనేటటువంటిది అన్ఫార్చునేట్లీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ DNAలో ఒక భాగం. 60 ఏళ్లలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని చెప్తున్నా అధ్యక్ష. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిలబడి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మేమందరం ఫోర్స్ చేసిన తర్వాత, బయట ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 4.22 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరు ఒకటే ఒక సంవత్సరంలో 1.5 కోట్ల అప్పు చేసినారని RBI పేపర్లు బయటపెట్టిన తర్వాత వారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు అధ్యక్ష. మొన్న ఏమన్నారు? 1,58,000 కోట్ల అప్పు నేను తీసుకొచ్చానని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, మనకు ప్రభుత్వం చెప్పనిది, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి మనకు చాలా 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అధ్యక్ష. మన రాష్ట్ర ఆర్థిక శక్తికి కూడా చాలా తోడ్పాటునిస్తుంది. ఈ సింగరేణి సంస్థకి ఒక్క సంవత్సర కాలంలో అధ్యక్ష 15 నెలల్లో ఈ ప్రభుత్వం అప్పుబడ్డది ఎంత అంటే 39,000 కోట్లు. బొగ్గుకు డబ్బులు కట్టలే అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టలే. సింగరేణి సంస్థకు 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అధ్యక్ష. అది ఇవ్వడం పక్కన పెడితే నేను కరప్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే 2023లో ప్రభుత్వం మారేటటువంటి సమయానికి ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జైపూర్లో 3rd ఫేజ్లో 800 మెగావాట్లకు అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్లాంట్కి 3rd ఫేజ్ పిలిచినాం అధ్యక్ష. అప్పుడు BHELకే కేసీఆర్ గారు ఇచ్చినారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఎంత అంటే అధ్యక్ష 5,800 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయల్లో సప్లై ఆఫ్ పవరు, ఎరెక్షను, కమిషనింగు, O&M కూడా మొత్తం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా కలిపి 5,800 to 600 crores అని చెప్పి ఎస్టిమేట్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష జస్ట్ వితిన్ 12 months, ఓన్లీ 12 నెలల్లో ఆ ఎస్టిమేట్ ఎంతకు మారింది అధ్యక్ష? 9,500 కోట్లకి. అంటే 5,800 కోట్ల నుంచి 12 నెలల్లో ఏమి చేయకుండా, ఎటువంటి పరిస్థితులు మారకుండా 9,500 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ మారింది అధ్యక్ష. దీనికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అసలు ఏ బేసిస్ మీద మారుతుంది అధ్యక్ష? సింగరేణి బతుకుతుందా అధ్యక్ష ఇట్లా చేస్తే? లిటరలీ డబుల్ తీసుకుంటే కరప్షన్ ఇది ఎట్లా బతుకుతుంది అధ్యక్ష? ఓ పక్కనేమో 40,000 కోట్ల అప్పు, ఇంకో పక్కన కరప్షన్. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం బడ్జెట్ చూస్తుంటే అధ్యక్ష ఎక్కడ కూడా ఒకటి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్లో బాగాలేదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే రిజిస్ట్రేషన్ వాల్యూలోనే దాదాపుగా 30% ఎక్సెస్ చేసి చూపించినారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. మనందరం కూడా చూసినాం అధ్యక్ష. 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తే 33 రూపీస్ కూడా ఇవాళ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో రాష్ట్రానికి ఆదాయం వస్తలేదు. మరి పోయినసారి కన్నా ఆదాయం మీకు తక్కువ ఉన్నప్పుడు, పోయినసారి కన్నా ఎక్కువ అమౌంట్తోని 3,04,000 కోట్లతో బడ్జెట్ పెడితే మరి పెద్దలందరూ కూడా ఇది వాస్తవానికి దగ్గరున్న బడ్జెట్ అని ఎట్లా అంటారు అధ్యక్ష? నిజంగా కూడా సత్యదూరమైన బడ్జెట్ ఇది. గ్యాప్ ఆల్మోస్ట్ 30,35,000 crores కండ్ల ముంగట కనబడుతుంది. సంవత్సరం అంతం వరకు ఇంకా దాని ఎట్లా పోతుందో తెలియదు అధ్యక్ష. అల్టిమేట్గా ఇది ఏం జరుగుతుందంటే అధ్యక్ష రాష్ట్రం పరువు దేశంలో పోతుంది, అంతకుమించి జరిగేది ఏం లేదు. కాబట్టి ఇప్పటికన్నా అంచనాలను సరి చేసుకోవాలి. వాస్తవాలకు దూరంగా ఉన్నటువంటి బడ్జెట్ అన్నది మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అధ్యక్ష బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తాము, సబ్ ప్లాన్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. వీళ్ళు మేము ఇచ్చిన దానికన్నా ₹1 కూడా ఎక్కువ ఇవ్వలేదు అధ్యక్ష బీసీలకు ఇంతవరకు. సబ్ ప్లాన్ ఊసు కూడా కనీసం ఎత్తనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక మహిళలకు చూస్తే అధ్యక్ష చేయూత పెన్షన్ అన్నది పెంపు లేదు అధ్యక్ష.
2500 రూపాయలది ఊసే లేదు అధ్యక్ష, బీడీ కార్మికులకు జాడే లేదు అధ్యక్ష, తులం బంగారం ముచ్చట కూడా లేదు అధ్యక్ష. అంటే మహిళలకు మీరు మభ్యపెట్టి ఏదైతే ఓట్లు వేయించుకున్నారో అది ఏది కూడా ఊసలేదు అధ్యక్ష. ఇందాకటి నుంచి చాలా పొలిటికల్గా చాలా మంది సభ్యులు మాట్లాడినారు అధ్యక్ష, మీరు లేరు ఆ టైంలో చైర్లో. ఇవాళ నిజంగా మొన్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది అధ్యక్ష, సడన్గా ఎలక్షన్ టైంకి మేడిగడ్డ బ్యారేజు కూలిపోతుందని చెప్పి ఒక అపవాదం తీసుకొచ్చినారు. సరే, ఇమీడియట్గా వితిన్ 1.5 డే కూడా కాకముందే ఎన్డీఎస్ఏ కేంద్రం నుంచి ఉరుకుల పరుగుల మీద ఒక టీం వస్తుంది, వాళ్ళు బోట్లలో పోయి మేడిగడ్డ ఫోటోలు తీసి బయటకు రిలీజ్ చేస్తారు అధ్యక్ష. మరి నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది అధ్యక్ష, ఇంతవరకు ఎన్డీఎస్ఏ ఎందుకు రావడం లేదు? మేము ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామో, ఏదైతే ఫస్ట్ నుంచి బీజేపీ కాంగ్రెస్ అలయన్స్లో బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న కుట్ర అని చెప్తున్నాం అధ్యక్ష, అది ఎలక్షన్లో ప్రూవ్ అయింది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పొద్దునుండి మాట్లాడిన వాళ్ళంతా ఎట్లా మాట్లాడినారంటే ఏదో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేసిరని. ఏం రిజెక్ట్ చేయలేదు అధ్యక్ష, 420 హామీలు ఇచ్చి గాంధీ ఫ్యామిలీని ముందట పెట్టి గ్యారంటీల సంతకాలు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజ్లు యాడ్ వేసి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలని చూపిస్తే అధ్యక్ష, మాకన్నా వాళ్ళకు వచ్చిన ఓటు అధ్యక్ష 1% ఓటు ఎక్కువ వచ్చింది. మేము 39 మంది శాసనసభ్యులను గెలిచినాం అధ్యక్ష. ప్రజలేం మమ్మల్ని రిజెక్ట్ చేయలే, ప్రజలు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చిన, అందులో 1% ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తప్పితే ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే యూత్ అండ్ స్టూడెంట్స్కి సంబంధించి అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు అయితే ఇస్తలేరు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారి బడేబాయ్ ఎవరైతే ఉన్నారో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఆయన ఇస్తలేరు. ఇక్కడ ఈయన 2 లక్షలు అన్నారు, అది ఇస్తలేరు. ఓన్లీ ఇప్పుడు 51,000 ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినారు అధ్యక్ష. అందులో కూడా మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ముందు అధ్యక్ష, కొత్తవి కావు. మరి ఏమన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపిరు, నోటిఫికేషన్లు ఎందుకు వేయలే, కేసులు వేసి ఆపింది ఎవరు అధ్యక్ష? అప్పుడు ప్రూవ్ చేయలేదా, రిపీటెడ్గా ప్రూవ్ చేయలేదా? ఒకటే లాయర్ ఒకటే అడ్రస్ ఎన్ని కేసులు వేసారు అధ్యక్ష? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు, జాబ్ల మీద కేసులు, ఇవన్నీ కూడా చేసి ఆపి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళ అధ్యక్ష. అట్లానే అధ్యక్ష స్కూటీలు ఇస్తామన్నారు అధ్యక్ష, దాని మీద మాటనే లేదు అధ్యక్ష. విద్యా భరోసా కార్డు ముఖ్యమంత్రి గారు ఆనాడు స్పీచ్లు ఇచ్చినప్పుడు చెప్తే అధ్యక్ష, విద్యా భరోసా విద్యార్థులకు ఎట్లా చెప్పారంటే మీ జేబులో 5 లక్షల క్రెడిట్ కార్డు ఉన్నట్టే మీరు ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్కి పోయి క్రెడిట్ కార్డు మీరు గీకితే మీకు అడ్మిషన్ వస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు దానికి కనీసం రివ్యూ లేదు, ఊసులు లేదు, ఏమి కూడా లేదు అధ్యక్ష. అట్లానే ఎస్సీ ఎస్టీ నిధులు అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు కొదనం సార్ కూడా మాట్లాడుతూ చెప్పినారు. పోయిన సంవత్సరం 30,000 కోట్లు అలొకేట్ చేసినారు అధ్యక్ష, 34,000 కోట్లు. కేవలం దాంట్లో 10,000 కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు స్పెండ్ చేసినారు అధ్యక్ష. ఈసారి అట్లా ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇక క్రిస్టియన్లు, ముస్లిమ్సు, అట్లానే మన సిక్కులు వీళ్ళందరికీ కూడా రకరకాల మాటలు ఇచ్చినారు అధ్యక్ష. ఏమన్నారు, ఇమాంలకు, మౌజన్లకు, గ్రంథీలకు అందరికీ కూడా, పాస్టర్లకు అందరికీ కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. आज क्या हालत है साहब, 10-10 महीने से इमामों को, मौजनों को एक बार भी सैलरी मिल नहीं रहा है. हमने पिछले काउंसिल में पूछा तो 1-2-3 महीने का रिलीज़ करें, बाद में रिलीज़ करना भी छोड़ दिए. वो पुराना जो वजीफ़ा आता था वो भी नहीं दे रहे, बढ़ा के तो बिल्कुल भी नहीं दे रहे. और 1 तोला सोने का जेवर देने का वादा किया है लोगों से, उसके बारे में भी कुछ बोल नहीं रहे. बच्चों के तालीम के बारे में क्या बोले साहब, इंटरमीडिएट जो पास हो जाते उनके पास 15,000 देते, डिग्री जो पास हो जाते उनको 25,000 देते, पीजी जो पास कर लेते उनको 50,000 देते, कुछ भी नहीं दे रहे साहब. इस बार माइनॉरिटी का बजट 4,000 करोड़ देना था, इस बार भी उन्होंने 305,000 करोड़ ही दिया है. पता नहीं लेकिन कितना खर्च करते. पिछले बार 2,000 करोड़ दिए थे, उसमें 1,000 करोड़ ही उन्होंने खर्च किया था. तो अब का क्या होगा उसका भी पता नहीं है सर. అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వండి దయచేసి. ఈ మొత్తం బడ్జెట్లో అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి పేరు 7 సార్లు తీసుకున్నారు అధ్యక్ష, సోనియా గాంధీ గారి పేరు 1 సారి తీసుకున్నారు అధ్యక్ష, ఇందిరమ్మ పేరు 11 సార్లు తీసుకున్నారు అధ్యక్ష. ఈ పేర్లు తీసుకోవడము, ప్రతి పథకాన్ని గేమ్ చేంజర్ అని చెప్పడం తప్పితే అసలు నిజంగా గేమ్ చేంజింగ్ అంటూ ఏం లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటున్నానంటే ఇంక్రిమెంటల్ ఏదైతే అలొకేషన్స్ ఉంటాయో సార్, దాంతో ఎప్పుడు కూడా రెవల్యూషనరీ చేంజెస్ రావు. రెవల్యూషనరీ చేంజెస్ రావాలంటే రెవల్యూషనరీ అలొకేషన్సే ఉండాలి. ఒక్క రంగమైనా సరే ఏ ప్రభుత్వమైనా ఒక ట్రస్ట్ సెక్టర్గా తీసుకొని పనిచేస్తే దేశంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది ఈ బడ్జెట్లో లోపించడం, దూరదృష్టి లోపించడం అన్నది నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ప్రాజెక్ట్ కోసం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2 and 3 అని తీసుకుంటున్నారు అధ్యక్ష.
అధ్యక్ష అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష, మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులే. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ 2-3 ప్రాజెక్ట్లో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, 60% ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది, 40% గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం 7,360 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని 2 ప్యాకేజీలుగా చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్యాకేజీలు ఎవరికి పోతే మనకు తెలుసు అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, మళ్ళీ అటు ఇటు పోయి మెగాకే ఇస్తారు. ఒక ఆంధ్రోలకు మన తెలంగాణలోకి కానీ ప్రామిస్ చేసినట్టుగా బీసీలకు 42% కానీ ఇచ్చే ఆస్కారం లేదు అధ్యక్ష. అయితే అది పక్కన పెడితే అధ్యక్ష ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఏదైతే సంస్థ 60% ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ఇది మీరు వినాలి అధ్యక్ష దయచేసి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి 180 రోజుల తర్వాత 15 రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు. అంటే 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం 10.33% వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష. వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష? మిషన్ భగీరథతో మేము కనెక్ట్ చేయలేదు వాటరు, ఆ ఊర్లు ఇవ్వలేదు ఈ ఊర్లు ఇవ్వలేదు అన్నారు. ఎక్కడన్నా 1% అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష. మమ్మల్ని మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను 11%కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి 4% చేస్తున్నా అన్నారు అధ్యక్ష. మరి ఇదేంది అధ్యక్ష? 10.33%కి 120 నెలలు హైదరాబాద్ తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే ఇందాక నేను మీకు చెప్పినట్టు సింగరేణిలో ఇచ్చినటువంటి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అధ్యక్ష దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, జనరల్గా చాలా సెంటిమెంటల్గా ముఖ్యమంత్రి గారు నిన్న బయట మాట్లాడినారు అధ్యక్ష. మాట్లాడి కారుణ్య నియామకాలు నేను చేసినాను, ఇంతవరకు కేసీఆర్ ఎవరినైనా మిమ్మల్ని పిలిచి మాట్లాడినరా అన్నారు అధ్యక్ష. అధ్యక్ష కేసీఆర్ గారు ఆశా వర్కర్లను, అంగన్వాడీ వర్కర్లను, ఆటో డ్రైవర్లను, కార్మిక రంగంలో అనేక మందిని, సింగరేణి కార్మికుల్ని, హోమ్ గార్డ్స్ని, ఈ రాష్ట్రంలో అనాథ పిల్లలు ఉంటే అధ్యక్ష అంతకుముందు వాళ్ళు ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఉండే, వాళ్ళను 10వ తరగతి అయితే బయటికి దోసేవాళ్ళు అనాథ శరణాలయాల నుంచి. కానీ వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ కింద గుర్తించి వాళ్ళు 12th చదివినా ఇంజనీరింగ్ దాకా చదివినా ఎక్కడి దాకా చదివినా చదివించి సపరేట్ ఆధార్ కార్డు ఇచ్చి బీసీఏ కింద రిజర్వేషన్లు ఇచ్చి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అధ్యక్ష. మానవత్వంలో కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారికి పోటీ అయింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా చెప్పుకునే ప్రయత్నం చేసినారు అధ్యక్ష, కానీ ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష, ఓవరాల్గా అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఫ్లోర్ హౌస్ లీడరు గవర్నమెంట్ లీడర్ ముఖ్యమంత్రి గారి మీదనే ఫోకస్ ఉంటుంది అధ్యక్ష. వారు అంతకుముందు ఏం చెప్పినారు అధ్యక్ష, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల్ని కలుస్తలేను, నేను రోజు కలుస్తా అని చెప్పారు అధ్యక్ష. December 7, 2003లో వీళ్ళు అధికారంలోకి వస్తే అధ్యక్ష December 8, 2003 ఒకటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజావానికి పోయినారు అధ్యక్ష. ఇంతవరకు ప్రజావానికి పోలేదు. అసలు అంటే ఏంది అధ్యక్ష, ప్రజల్ని కలవరు. సెక్రటేరియట్కు చుట్టం చూపుగా పోతున్నారు అధ్యక్ష. మమ్మల్ని అనేవాళ్ళు సెక్రటేరియట్కి పోతలేరు కేసీఆర్ గారు. ఇవాళ పరిపాలన ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని పరిపాలన చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష, ఫైనాన్సెస్ చెప్తాను అధ్యక్ష. రుణమాఫీలో ఇదే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది సార్. రుణమాఫీ అధ్యక్ష 39,000 కోట్లతోని రుణమాఫీ చేస్తామని మొదలు చెప్పినారు అధ్యక్ష. తర్వాత 31,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత బయటకు వచ్చి చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్లో చెప్పినారు అధ్యక్ష. ఫైనల్లీ ఈ బడ్జెట్లో ఏం చెప్పారు అధ్యక్ష, 20,616 కోట్లు రుణమాఫీ చేసినాం, ఇక మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెట్టమని చెప్పేసినారు అధ్యక్ష. అంటే డైరెక్ట్గా సగం మందికే రుణం మాఫీ చేసినారని బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వం ఒప్పుకున్నందుకు వారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష అప్పుల విషయంలో ఇప్పటివరకు నేను చెప్పినాను అధ్యక్ష, మీకు ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు బయటపడ్డాయి. అదేవిధంగా నేషనల్ మీడియాలో మీరు చేసినటువంటి నయవంచన పైసలతో సహా ఇదే బడ్జెట్లో అయిపోయింది అధ్యక్ష, ఇదే బడ్జెట్లో బయటపడింది అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వీరి యొక్క అవినీతిని మిస్మేనేజ్మెంట్ని ఉదాహరణతో సహా నేను చెప్పినాను అధ్యక్ష. సింగరేణిలో వీళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు, ఆ సంస్థను ఎట్లా నిర్వీర్యం చేస్తున్నామో చెప్పినాం అధ్యక్ష. అట్లానే ఈ మెగా కంపెనీకి ఈ నీళ్ళ నమ్ముకునేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, ప్రభుత్వమే 100% డబ్బులు పెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇసుక అధ్యక్ష, ఇంకొక చిన్న, ఇది చాలా మనందరికి అవసరమైన ఇష్యూ అధ్యక్ష, దయచేసి ఇసుక అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం ఇసుక యార్డులు పెట్టి అమ్ముతుంది అధ్యక్ష. ఎప్పుడు అమ్ముతుంది? వానాకాలంలో అమ్ముతుంది.
వానాకాలం కోసం పెడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఆల్రెడీ ఫిబ్రవరి, ఇప్పుడే 1800కు ఒక లోడ్ అని చెప్పి ప్రభుత్వం అమ్ముతుందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఎండాకాలంలో బయట గోదావరి నది దగ్గర 1200 రూపాయలకు లోడ్ దొరుకుతుంది అధ్యక్ష, తెచ్చుకుంటారు. టన్ను దొరుకుతుంది. అది ఇక్కడ థ్యాంక్ యూ అన్న కరెక్టింగ్. 1800కు 2000కి ఇక్కడ వీళ్ళు అమ్మడం అన్నది దారుణం అధ్యక్ష. అయితే దీని వెనుక జరుగుతున్నది కూడా ఒకటి ఉంది అధ్యక్ష. ఒక కాంట్రాక్టర్కు మొత్తం రాష్ట్రంలో ఇసుక ఇవ్వాలనేటటువంటి కుట్ర కూడా జరుగుతున్నది. ఆల్రెడీ ఒక 1000 లారీలు తిరుగుతున్నాయి. దీనివల్ల అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష, సామాన్య ప్రజలకు ఇసుక రేటు పెరుగుతుంది అధ్యక్ష. సో అట్లా కాకుండా మంచి పాలసీతో దయచేసి రావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అట్లానే ఈ అయిపోయింది అధ్యక్ష. ఇట్లా వీళ్ళు ఏదైతే నీతి సూత్రాలు, వర్క్ ఎథిక్స్ మాకు చెప్పినారో అధ్యక్ష, అవేవి కూడా పాటించట్లేదు అన్నటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇక మేమేమన్నా గట్టిగా అడిగినాం అనుకోండి అధ్యక్ష, మా యువకులకు ఇస్తా అన్నది ఏమైంది అంటే, యువ వికాసం పేరుతోని కాంగ్రెస్ కార్యకర్తలకు 6000 కోట్ల రూపాయలు ఇస్తామని మొన్న బహిరంగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. సంతోషం అధ్యక్ష, మా ప్రజలకు ఇవ్వకున్నా సరే, మీ గెలుపు కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నా సరే మీరు ఇచ్చుకోండి 6000 కోట్లు. యువ వికాసం అంటే కాంగ్రెస్ వాళ్ళే అంటే మేము దాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఇక చివరిగా 6 గ్యారంటీల పేరుతో అధ్యక్ష, 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారంటీలు, ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారంటీలు. ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష, ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి, పసుపు కుంకుమ చల్లండి, ఓటింగ్ బూత్కు వండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష. పాపం ప్రజలు చాలామంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష. ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష. ఈ మొత్తం 6 గ్యారంటీలను గంగలో కలిపినరు అనేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్. అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి, కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ.